ప్రియమైనటువంటి మీడియా సోదరులు, ముఖ్యంగా మా హరి గారికి కూడా ధన్యవాదాలు ముందే చెప్పేస్తున్నాను. నా రైట్ సైడ్ లో సీనియర్ కాంగ్రెస్ లీడర్, నాకు 50 సంవత్సరాలుగా చిరకాల మిత్రుడు. మేము ఏ కార్యక్రమం తీసుకున్నా గిరిజనులకు కానీ, దళితులకు కానీ, మరి మైనారిటీస్ కానివ్వండి, పేదవాళ్ళకి ఆ కార్యక్రమాల్లో నాతో పాటుగా కలిసి పోరాటం సాగించి 50 సంవత్సరాల ప్రయాణంలో ఈ రోజు వారు ఇక్కడ రావడం జరిగింది. మిత్రులారా, ముందుగా నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకి శుభాభివందనాలు. తర్వాత భగవంతుడు వారిని ఎల్లప్పుడూ ఇదే స్పిరిట్ తో, ఇదే ఉత్సాహంతో ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు కార్యక్రమం నా పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ముఖ్యంగా కేటీ రామారావు అనే వ్యక్తి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, వర్క్ లేని ప్రెసిడెంట్ అయిపోయినాడు. ఈజ్ నామకే వాస్తే ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్, బట్ దేర్ ఈజ్ నో వర్క్ ఆఫ్టర్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్. సో ఇప్పుడు ఆ వర్క్ కల్పించుకోవడానికి ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజాపాలనను ఏదో ఒక్కతో ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ, మరి ఈ మధ్యలో 2-3 రోజుల కింద కొడంగల్ ప్రాంతం అంటే వికారాబాద్ జిల్లాలో గిరిజనుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి కేటీఆర్, నా ప్రశ్నలకు జవాబు చెప్పు. నెంబర్ 1, నీ కాన్స్టిట్యున్సీలో నెరెళ్ళ దళితులకు ఏం గతి పట్టించినావు, ఎంతమంది ఆ రోజు ఎన్ని దుర్మార్గాలు చేసినావో అది దానికి జవాబు చెప్పు. రెండవది, సిరి అనే ఒక గిరిజన అమ్మాయి 6 years బేబీ నీ అనుయాయుడు, నీ పార్టీ కార్యకర్త రేప్ చేసి మరి దుర్మార్గంగా ప్రవర్తించిన అతన్ని జైలుకు పోతే నువ్వు బెయిలిప్పించి బయటకు తీసుకొచ్చినావు, దీనికి జవాబు చెప్పు. అదే రకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుర్రంపోడు భూములు ఖమ్మంలో గిరిజన మిర్చి రైతులకు చేతులకు సంకెళ్లు వేసి వారిని జైలుకు పంపించినటువంటి చరిత్ర నీది, నీ అయ్యది. అదే రకంగా 35-40 మంది మహిళలు వారి కష్టాలు చూడకుండా, వారి చిన్న పిల్లలు 3 నెలల పిల్లలు, మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని జైలుకు పంపించారు గిరిజన మహిళల్ని. అదే రకంగా నిజామాబాద్ లో పోడు భూముల విషయంలో గుర్రంపోడు హుజూర్ నగర్ లో అక్కడ 40 మంది గిరిజనులని జైలుకు పంపించి వాళ్ళ ఆ భూములను లాక్కొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడే లాక్కున్నాడు. అటువంటి ఘటనలు జరిగినాయి. దీనికి జవాబు చెప్పు బిడ్డ, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, బీ కేర్ఫుల్ అని చెప్పేసి అంటున్నా. ఎందుకు అంటే మేము తెలంగాణలో ఒక సామాజిక వర్గం 10% జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాన్ని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రత్యేక శ్రద్ధతో 20 సంవత్సరాలు నష్టపోయినారు ఈ యొక్క సామాజిక వర్గం అని చెప్పేసి వారిని, అదే లంబాడి జాతి, మీరు ఎవరి గురించి అయితే మొసలి కన్నీరు గారుస్తున్నారో ఆ జాతిని గుర్తింపజేసింది ఇందిరాగాంధీ గారు. ఇది మర్చిపోకు బిడ్డ అని చెప్పేసి అడుగుతున్నా. రెండవది, మీరు మీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు చేసినారు. ఏమి ఇచ్చినారు మీరు గ్రామ పంచాయతీకి? దేర్ ఇస్ నో బడ్జెట్, దేర్ ఇస్ నో ప్లాన్, దేర్ ఇస్ నో ప్రోగ్రామ్. అటువంటి గ్రామ పంచాయతీలు ఇచ్చినారు. ఇప్పుడు ఏదో మొసలి కన్నీరు గారుస్తున్నారు. ఈ రోజు కొడంగల్ ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని మా ప్రభుత్వం బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గిరిజనులకి కావాల్సినటువంటి జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్లీ వారు పూరిస్తున్నారు. మరి లా ప్రకారం అన్ని కరెక్ట్ గా చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో క్వశ్చన్, నువ్వు ముందు ఇవన్నీ మాట్లాడే ముందు మీ మామ, నీకు పిల్లనిచ్చిన మామ గిరిజనుడు అని చెప్పేసి ఒక ప్రముఖ నాయకుడు మరి గత వారంలో వారి ఇంటర్వ్యూలో చెప్పినారు. అయితే ఆ నాయకుడు చెప్పినటువంటి మీ మామ గారు ఎవరైతే ఇప్పుడు ఆయన స్వర్గస్థులైనారు, ఆయన గురించి నేను ఇప్పుడు మాట్లాడడంలో వద్దు, కానీ నువ్వు మాత్రం ఈ విషయంలో నువ్వు క్లియర్ గా క్లారిటీతో చెప్పాలా. ఎందుకంటే మీరు గిరిజనుల గురించి మీరు మొసలి కన్నీరు గారుస్తున్నారు. అదే నీ అయ్యా సాగర్ లో మీటింగ్ పెట్టినప్పుడు గిరిజన మహిళలు పోడు భూముల గురించి దరఖాస్తు పట్టుకొని వస్తే మీరు కుక్కలు అని చెప్పేసి మా గిరిజన మహిళల్ని నిందించినటువంటి మీ నాయన ఈ రోజు మీకు గిరిజనుల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రకంగా ఈ రోజు మరి గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం 23 లక్షల కోట్ల బడ్జెట్, ఈ 23 లక్షల కోట్ల బడ్జెట్ ఏం చేసినారో భయ్ అంటే అంతా డైవర్ట్ చేయడం, అంతా మిస్యూజ్ చేయడం, అనేక రకాలుగా దాన్ని కొల్లగొట్టి మరి ఆ విషయాన్ని కాగ్ నివేదిక కూడా మరి ఎక్స్పోజ్ చేసినటువంటి విషయం మనందరికి తెలుసు. కాబట్టి ఆ 23 లక్షల కోట్లలో 10% గిరిజనులకు ఎంత రావాలా? 2,30,000 కోట్ల నిధులు రావాల్సింది. బిడ్డ, మీరు మీ అయ్యా మీ ప్రభుత్వం 30,000 కోట్లు కూడా ఖర్చు చేయలే. గిరిజనులకు ఉన్న స్కీమ్లన్నీ క్లోజ్ చేసినారు. ఐటీడీఏలను క్లోజ్ చేసినారు, మాడా ప్రాజెక్టులను క్లోజ్ చేసినారు, ట్రైకార్ ను క్లోజ్ చేసినారు, జీసీసీ క్లోజ్ చేసినారు. ఆర్టికల్ 275(1) SCA స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ గా వచ్చే అమౌంట్ కేంద్రం నుంచి వచ్చి అది తేలకపోయినారు. చేతగాని దద్దమ్మలు మీరు. అదే రకంగా ట్రైఫెడ్, అదే రకంగా ఎన్ఎస్టీ ఎఫ్డిసి నిధుల్ని కూడా మీరు ఇక్కడ ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి అంతా డైవర్ట్ చేసినారు. ఈ రోజు తెలంగాణలో గిరిజనుల యొక్క డ్రాప్ అవుట్స్, పిల్లల డ్రాప్ అవుట్ స్కూళ్లలో 80% డ్రాప్ అవుట్స్ మీ సమయంలో డ్రాప్ అవుట్స్ అయినాయి. మీరు 6,000 స్కూళ్లను మూసేసినారు. గిరిజనులకు సంబంధించిన స్కూళ్లు తాండాల్లో, గూడాల్లో, దళితవాడల్లో ఉన్నటువంటి స్కూళ్లను 6,000 స్కూళ్లను
మీరు మూసేసినారు బిడ్డ. మీరు గిరిజనుల గురించి మాట్లాడేది అదే రకంగా అమ్మ సోనియమ్మ ఆ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క ఆత్మహత్యలు చూసి చెల్లించి తెలంగాణ ఇవ్వకుంటే బిడ్డ మీ గతి ఏముంటుండే, దానికి నేను సజీవ సాక్ష్యం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే 1978లో నేను ఎమ్మెల్యే మంత్రి అయినప్పుడు ఆ రోజులో మీ పరిస్థితి ఏముండో నాకు తెలుసు. చేసినటువంటి దురాగతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పోజ్ చేస్తా బిడ్డ. మీరు కరెక్ట్ గా మాట్లాడండి, లేక మీరు ఎట్లా జైలుకు పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ జైలుకు పోయే పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఈ గిమ్మిక్కులు ఆడుతున్నావు. నీవు జైలుకు పోక తప్పదు కాక తప్పదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అంటే ఈ రోజు ఎక్కడ ఎన్ని స్కాములు, ల్యాండ్, శాండ్, గ్రైనేట్, నయీం భూములు, గోల్డ్ స్టోన్ భూములు, మిగులు భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, మరి ఈ విధంగా ఈ భూములన్నీ అవన్నీ పోగా ఏదైతే అసైన్ ల్యాండ్స్ గిరిజనులకి దళితులకు ఇచ్చినారో అవన్నీ లాక్కొని కిట్ ప్రో కింద మీరు మోసం చేసి అన్ని అమ్ముకున్నారు, లక్షల కోట్లు సంపాదించినారు. కాబట్టి నువ్వు, నీ బావ, నీ చెల్లెలు, నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినారో ముందు ఆ డబ్బు కక్కండి, తర్వాత తెలంగాణ విషయంలో మాట్లాడండి. మీరేదో మళ్ళీ తిరిగి అధికారంలో వస్తున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు బిడ్డ. మీకు మీ అవకాశం ఏముందో అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినారు. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినారు. అదే రకంగా పార్లమెంట్ లో మీ నాయన కూడా తిరిగిడు కదా ఓట్ల గురించి. ఏం చేసినారు? గడ్డపార కాల్చి మీకు బుద్ధి మీద వాత పెట్టి 0 మార్క్స్ ఇచ్చినారు, మీకు సీట్లు ఇచ్చినారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. మీరు ఇక మీకు మూల నంబరు గాక తెలంగాణ ప్రజలు ఈ కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ వంద మాగదులు ఎవరైతే ఉన్నారో వీళ్లను తెలంగాణ ప్రజలు నమ్మరు కాక నమ్మరు. కానీ మీరు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు బిడ్డ. ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు? మీరు రేవంత్ రెడ్డి గారిని మన తెలంగాణ బిడ్డని ఎందుకు అనుకోరు? మీకు జాగీరా, మీ గుత్తానా? ఆయన ఏదో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయి ఇక్కడ కాంగ్రెస్ ను బ్రహ్మాండంగా లీడ్ చేసి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో, మన రాహుల్ గాంధీ యొక్క మద్దతుతో వారు పార్టీని ఇక్కడ బలోపేతం చేసి ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయితే మీరు ఓర్వలేరా? మీరు చూడలేరా? కొద్ది రోజులు 10 నెలల లోపల ఏమీ జరగలేదు, ఏదో జరిగిపోయిందని చెప్పడం ఇది మీ యొక్క మూర్ఖత్వానికి నాంది. మీరు కావాలని కడుపు మంటతో, కళ్ళ మంటతో మీరు రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనా రాంగ్ జరిగిందనుకోండి, ఏదైనా ఇంప్లిమెంట్ కాలేదనుకోండి, దాని మీద మీరు ఫైట్ చేయండి. కానీ అసలు ఎక్కడ ఏమీ లేదు. మరి మూసీ నది సుందరీకరణ దానికి ఏమైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా? దానికి ఏమైనా బడ్జెట్ రిలీజ్ చేసినారా? దానికి ఇంకేమైనా చేయకముందే 1,00,000 కోట్లు అవినీతి అంటారా? బిడ్డ మీరు ఇవన్నీ చేసినారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మీ యొక్క అరెస్టులను ఆపడానికి, డివేట్ చేయడానికి ప్రజల యొక్క మీరు ఈ నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఖమ్మంలో మిర్చి రైతులకు మరి సంఖ్యలు వేసినటువంటి విషయం, అదే రకంగా ఎస్టీల గురించి మీరు ఇంతవరకు ఏదైతే మొసలి కన్నీరు గారుస్తున్నారో దీనికి మీరు క్షమాపణ చెప్పండి. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడతాం. మమ్మల్ని గుర్తించిందిరమ్మా, మాకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, మా యొక్క తెలంగాణను ఇప్పుడు నడిపిస్తుంది మా రేవంత్ అన్న, యంగ్, ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ వీ హ్యావ్. బిడ్డ మీరేదో అనుకుంటారు ఆశామాసిగానే, మీరు రేవంత్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు, వారి టీం ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది. వారి మంత్రివర్గంతో సహా వారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ ముందుకెళ్తుంది. మీరు 18 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసినారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఇంకా కొంతమందికి మిగిలింది కూడా ఇస్తున్నామని చెప్పేసి దానికి కూడా మీరు చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, మీరు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులకి ఈఎంఐలు కట్టలేక దాన్ని మేనేజ్ చేస్తూ ఉన్న దాంట్లోనే సదురుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తుంటే మీరు తమాషాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కూడా మనవి చేస్తున్నా, ఈ వీళ్లకు వక్ర బుద్ధి వీళ్ళది. వీళ్ళ పరిస్థితులు ఏముండే, వీళ్ళు బాగా డబ్బులు సంపాదించినారు, అవినీతి సొమ్ము ఉంది వీళ్ళ దగ్గర. ఆ సొమ్మును కక్కించాలా, వీళ్ళ మీద చర్యలు తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా వారి బృందాన్ని, వారి యొక్క సహచరుల్ని, వారి మంత్రివర్గాన్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కరికి పేరున మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరికీ నేను తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు భయపడవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు నీ ఎంబడి ఉన్నారు, మా గిరిజన జాతి. నేను కూడా 50 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో మొదలు పెట్టింది జైపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో, వారి శిష్యుడిగా మొదలుపెట్టి ఈ రోజు ఈ అంతిమ సమయంలో కూడా రాజకీయంగా మీ ఎంబడి పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పించడానికి మీరు పార్టీలో చేర్చుకున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. అదే రకంగా రెండవ విషయం, మా మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు మాటకి కులగణన మీద మాట్లాడుతున్నాడు. ఏమయ్యా మోదీ సార్, ఎలక్షన్ వచ్చినప్పుడైనా నువ్వు బీసీ అని చెప్తావు, ఎలక్షన్ అయినాక నువ్వు బీసీ అని చెప్పావు. కానీ ఆ డైలాగులు మానేయండి. బీసీలకు వాళ్ళ
వాటా, వాళ్ళ జనాభా మీద వాళ్ళ వాటా కావాలా వద్దా, ఇది మోడీ గారు చెప్పాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అదే రకంగా మన రాష్ట్ర అధ్యక్షులు ఎవరు, కిషన్ రెడ్డి గారు. ఈ కిషన్ రెడ్డి గారు ఇక్కడ హోం మంత్రిగా ఉన్నారు, హోం శాఖ సహాయ మంత్రిగా. ఈయన సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. ఇక్కడ మరి దేశ విద్రోహ శక్తులు వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అన్ని తస్కరించబడుతుంటే ఈ హోం మంత్రి ఎక్కడ నిద్రపోయినాడో, ఈ వీక్ మంత్రి ఈయన యొక్క వెంబడి ఉన్నటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం పనిచేసిందో అప్పుడే మీరు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి తప్ప మీరు ఈ ప్రభుత్వాన్ని దుర్భాషలాడి ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడు తగదని చెప్పేసి కూడా నేను కిషన్ రెడ్డి గారిని మనవి చేస్తూ, మా యొక్క మరి ప్రధానమంత్రి గారు మీరు ఒక బీసీగా ఈ రోజు నిన్న చెప్పారు మీరు, నేను కూడా బీసీనే. బీసీ అయితే బీసీలకు సమాన వాటా ఇవ్వడంలో తప్పేముందని నేను అడుగుతున్నా. దాన్ని ఇప్పుడు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు అమల్లో తీసుకొస్తున్నాడు. రాజీవ్ గాంధీ సలహాల మీద, రాజీవ్ గాంధీ అభిమతం మీద ఈ రోజు వారు అమల్లో తీసుకొస్తుంటే మీరు కన్నుకుట్ర చేసి మీరు కులగణనని ఏదో విధంగా దాని నుంచి తప్పించుకోవడానికి ముందుగా బీసీలకు గాని, ఎందుకంటే ప్రపంచంలో తారతమ్యాలు వైషమ్యాలు మన భారతదేశంలోనే ఎక్కువ. ఇవి పోవాలంటే ప్రతి ఒక్కరికి వారి జనాభా ప్రకారం వారి యొక్క హక్కును కల్పించేటువంటి పరిస్థితిని ఈ రోజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఒక పట్టుదలతో ముందుకు వస్తున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వారి టీము ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారిని కూడా అభినందిస్తూ లాస్ట్ గా నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ గాని బీఆర్ఎస్ గాని ఏదైతే ఈ గిమ్మిక్కులు చేస్తున్నారో, ఈ సన్నాయి నొక్కుతున్నారో, కేవలం వీరు చేసినటువంటి దుర్మార్గాన్ని, వీరు చేసిన అవినీతిని తప్పించుకోవడానికి, డైల్యూట్ చేయడానికి ఈ ప్రయత్నం తప్ప ఇంకా ఏది కాదు. దీన్ని తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పేసి కూడా గట్టి నమ్మకంతో నేను చెప్తున్నా. ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.